అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ పోలీస్ డ్రైవర్స్కి, ఫైర్ డ్రైవర్స్కి అండ్ పోలీస్ మెకానిక్కి ఈ మూడిటికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి జరగడం స్టార్ట్ అవుతుంది ఈరోజు. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఇక్కడ హెచ్ అండ్ ఎస్ ప్లస్ టీ జిగ్జాగ్, తర్వాత మనకి అప్గ్రేడియంట్, డౌన్ గ్రేడియంట్స్ అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మనది బ్యానరు ప్రియాంక అకాడమీ. ఇది వచ్చేసి టోటల్గా మనకి 6 ఎకరాల భూమి. ఓకే, 6 ఏకర్స్ ఇది. సో దీని ప్రకారం మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఒక 40 ఫీట్ రోడ్డు. సో మనకి మంచి వెహికల్స్ అన్నీ కూడా మనకి లోపలికి రావచ్చు. సో దీని ప్రకారంగా ఇట్లా మనకి లోపలికి వెహికల్స్ వచ్చిన తర్వాత సో ఇదంతా మనకి 6 ఎకరాల భూమి. సో ఇప్పుడు మనకి స్క్రీన్లో కనిపిస్తున్నట్టేమో యువతల వైపు అన్నీ మనకి లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా హెవీ వెహికల్స్తో ట్రాక్స్ ఉంటాయి. కుడి చేతి వైపు అన్నీ కూడా మనకి ఎల్ఎంవి అంటే మనది బొలెరోతో కానీ ఇంకా వేరే అదర్ కార్స్తో కానీ ట్రాక్స్ ఉండడం జరుగుతుంది. ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత ఓకే, సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఇక్కడ మనకి డౌన్ గ్రేడియంట్, అప్ గ్రేడియంట్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇది మనకి డౌన్ గ్రేడియంట్, అప్ గ్రేడియంట్. ఓకే, సో ఇట్లా వెళ్ళిన తర్వాత ఓకే, సో ఇక్కడ మళ్ళీ చూడండి ట్రాక్స్ ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్కి మీరు స్క్రీన్లో చూసినట్టు గేట్కి లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా మనకి హెవీ వెహికల్ ట్రాక్స్ ఉంటాయి. గేట్కి రైట్ సైడ్లు అన్నీ కూడా చిన్న వెహికల్ ట్రాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం గేట్కి లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఓకే, నిన్నంతా బ్లేడింగ్ చేయించాము. ఓకే, సో ఇది అన్నమాట. ఇది వచ్చేసి మనకి చిన్న వెహికల్స్కి సంబంధించిన ట్రాక్స్ ఇక్కడ ఉంటాయి. అంటే మనకి ఇందులో కూడా 8 ఉంటుంది, హెచ్ ఉంటుంది, ఎల్ ఉంటుంది, ఎమ్ కానీ డబ్ల్యూ కానీ ఉంటుంది, తర్వాత జిగ్జాగ్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి అప్గ్రేడియంట్ ఇక్కడ సెట్ చేసాం. సో ఈ అప్గ్రేడియంట్ లో మనకి డౌన్ గ్రేడియంట్, అప్గ్రేడియంట్ ఇక్కడ సరిపోతుంది. సో ఇదంతా కొంచెం ప్లేస్ వదిలాము. సో ఇదంతా మనకి నిన్న బ్లేడింగ్ చేయించడం జరిగింది. ఇది పాయింట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ప్లేస్లో లైట్ మోటార్ వెహికల్స్. సో మన యాస్పిరెంట్స్ ఇదన్నిటికీ కూడా ఆ చెట్టు ఏదైతే ఉందో దాని కింద మనకి టెంట్ వస్తుంది. సో కుదిరితే మెకానికల్ వర్క్షాప్ కూడా ఆ చెట్టు కిందే పెడదాము ఓకే అని ప్లాన్లో ఉన్నాము, టెంట్ కింద. సో ఇదంతా మనకి 6 ఏకర్స్ ల్యాండ్. మీకు అర్థమైంది కదా, ఇదంతా 6 ఏకర్స్ ల్యాండ్. ఇక్కడ ఇప్పుడు ఓకే మనం ఇది లెఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇది రైట్ సైడ్. ఓకే, ఇదిగోండి గేట్ ఇక్కడ ఉంది కదా. సో మనకి ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఇదేమో లైట్, ఇదేమో హెవీ. సో ఇక్కడ ఇదంతా వచ్చేసి మనకి ఇటు సైడ్ మొత్తం కూడా మనకి హెవీ ట్రాక్సే ఉంటాయి. హెచ్, ఎస్, ఎల్, ఎమ్ ప్లస్ తర్వాత టీ. ఓకే, తర్వాత మనకి జిగ్జాగ్ కూడా. సో హెవీ వెహికల్స్ యాజ్ ఆఫ్ నో మన దగ్గర HR 1110 అంటే 1110 అంటారు కదా, అదొకటి ఉంది. దాంతోపాటు మనకి బస్సు ఇంకా వచ్చేది ఉంది. మళ్ళీ మనకి ఒక 2 కార్సు, ఒక బొలెరో. ఓకే, ఇవన్నీ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి గ్రౌండ్ రెడీ అవుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో అదేమో హెవీ వెహికల్స్కి అప్గ్రేడియంట్, డౌన్ గ్రేడియంట్ ఇందాక మనం చూసాము ఇక్కడ. ఓకే, సో వన్స్ మళ్ళీ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కెమెరాతో, డ్రోన్ కెమెరాతో మనం షూట్ చేద్దాము. సో ఇది వచ్చేసి కార్స్కి సంబంధించి అప్గ్రేడియంట్, డౌన్ గ్రేడియంట్ ఇది సరిపోతుంది. క్లియర్. సో ఇక్కడ చూడండి మనకి హెచ్ ట్రాక్ అనేది రెడీ అవుతుంది. ఇంకా కొంచెం మందంగా కూడా వేయచ్చు. లైన్ ఒకసారి ఓకే అయితే లేదు ఇలానే వేయచ్చు. సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర యాజ్ పర్ మనకి డైమెన్షన్స్ ద్వారానే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి టిప్పర్ అయినా, బస్ అయినా, DCM అయినా 19 ఫీట్ బండి 17 ఫీట్ చూసుకోవాలి. కాబట్టి యాజ్ పర్ ది డైమెన్షన్స్ ఓన్లీ ఇక్కడ. కాబట్టి ఇదిగోండి
మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో దీని తర్వాత అది. సో ఎవరైతే ట్రేడ్ టెస్ట్లో ఉన్న 8 పాయింట్లకి సంబంధించి డ్రైవింగ్కి సంబంధించిన మెకానిజము, దాని తర్వాత దాంట్లో ఉండే థియరీ పార్ట్, ఇవన్నీ కూడా ఎవరైతే కావాలి, ఓకే, ట్రేడ్ టెస్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కొండి, ట్రేడ్ టెస్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు ప్లాన్ చేసుకోండి. డోంట్ వేస్ట్, నేను ఎప్పుడు మూడే చెప్తాను, డోంట్ వేస్ట్ ద మనీ, డోంట్ వేస్ట్ ద టైం, చూస్ ద బెస్ట్. ఓకే, ప్లాన్ చేసుకోండి. ఓకే, రైట్. వన్స్ ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకొకసారి డ్రోన్ కెమెరాతో షూట్ చేద్దాము. ఓకే, ప్లాన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. మరొకసారి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే, ప్రజెంట్ అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఇక్కడ పెడతాను ఇది మార్కెట్ చెప్తాను. నాకు ఆయన వద్దు. ఫైరింగ్ ఆర్డర్ 14 మార్కు 10 కరెక్ట్గా 0 సెంటర్ చేస్తే ఫైరింగ్ ఆర్డర్. రెండో పొజిషన్ వచ్చేసి 36 అక్కడ అదే 4 అది 13 వచ్చింది. 24 అంట. దానికి ఎట్లా 6 పిస్టన్ దానికి ఎట్లా ఉంటుంది ఫైరింగ్ ఆర్డర్? ఇదే ఇక్కడికి వచ్చేసి 2 వాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ 10 కలవాలి. 0 సెంటర్ చేస్తే 2 వాల్స్ ఫ్రీ ఉండాలి. 1, 2, దాని తర్వాత 3 తర్వాత 4 టైట్ ఉండాలి. ఇంకేనే చేయాలా, లేదంటే కలవనట్టు మార్క్స్ ఇక్కడో అక్కడ తేడా అక్కడ ఫ్రీగా ఉందనుకో, మార్కెట్ అక్కడ మార్క్స్ అక్కడ కలిసి ఫ్రీగా ఉందంటే ఆ వాల్లో ప్రాబ్లమా, లేదంటే అది ఏమన్నా పుష్ పెట్టడానికి పెండి అని చూసుకోవాలి. ఏంటి వీటికి ఉంటాయి పిల్లలు కింద వాల్ పైన టోపీ, ఆ టోపీ లేదా
హలో చెప్పండి. అందరూ ఒకసారి నుంచుంటే మనం స్టార్ట్ చేసుకుందాం. గ్రీన్ టీ షర్ట్ హ్యాండ్స్ వెనక పెట్టుకోండి అబ్బా. మీరు డిపార్ట్మెంట్ అన్నప్పుడు లెగ్ ఇట్లా ఎన్నుకుండాలి హ్యాండ్స్. అదే అబ్బా మరి అదే నువ్వు ట్రైనింగ్ అన్నమాట. ఇది ఎవరి నుంచో మనం ఆయన ఏంటి వద్దా? సరే సరే వద్దులే, అంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఫోటోలు దిగడం. ఓకే మరి స్టార్ట్ చేద్దాం. మనకి ఇదంతా వచ్చేసి హెవీ చూసుకుందాం. ఈ పూటకి ఇది స్టార్ట్ చేసి నెక్స్ట్ లంచ్ చేసుకుని మన వర్క్షాప్కి పోదాం. ఫైర్ ఎవరైతే ఉన్నారో పెద్ద వర్క్షాప్కి వెళ్దాము. ఎవరైతే పీసీ డ్రైవర్స్ ఉన్నారో చిన్న దాని మీద చూసుకుందాం. రెండు ఉన్న వాళ్ళు రెండింటికి వెళ్దాం. దయచేసి రెండింటికి వెళ్ళాలి అనేది ఎలా అనేది ఆలోచిద్దాం. కాబట్టి అందరు కోఆపరేట్ చేయాలి. ఇదేంటి అదేంటి అంటే మళ్ళీ ఇక అందరు డిస్టర్బ్ అవుతారు. ఓకే, మన వైపు నుంచి లేట్ ఉంది. వై బికాజ్ ఫెస్టివల్ వచ్చింది, కొంచెం గ్రౌండ్ చదువు చేసుకోవడం వల్ల మనకు లేట్ అయింది. బట్ ఈ రోజు నుంచి అయితే అనుకున్నాం ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. సో మాకు కూడా మీరు కోఆపరేట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ నెక్స్ట్ వస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే షఫీ, పైన సరే ఇప్పుడు మనం ఇట్లా అయినప్పుడు కొంచెం ముందు పోయి ఎందుకు రావచ్చా? లేదు ఒకటే ట్రిప్లో రావాలి, ఒకటే రౌండ్లో రావాలి. ఇప్పుడు అది చేయలిగా నువ్వు వాటి తాకింది అనుకో దీపాల్సిందే. అక్కడ సెన్సార్ ఉంటుంది, సెన్సార్లు ఉంటాయి. సెన్సార్ తాకగానే లోపలే చూస్తారు వాళ్ళు, అంతా లైవే ఇక అంత వెళ్ళిపోవచ్చు. ఇక అక్కడ నుంచి అక్కడికి ఇంటికి తాకింది అంటే నువ్వు ఫెయిల్ అయిపోయింది. తాకింది లాంగ్ జంప్ లాగే ఉంది కదా. నీకు ఒక లాంగ్ జంప్ అన్న నీకు ఛాయిస్ ఉంటుంది, 3 times ఉన్నది. చెప్పండి. అవును ఓకే ఉన్నాయండి. ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 3 స్టార్ట్. ఆల్రెడీ 20 స్టార్ట్ అయింది. తీసుకున్నాను. ఒక 6 గంటల తర్వాత కాల్ చేయండి. డ్రైవింగ్ టెస్ట్ నడుస్తున్నప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి పోలీస్ ఓన్లీ పీసీ డ్రైవరే. ఓకే, పీసీ డ్రైవర్కి సంబంధించిన డ్రైవింగ్ ట్రాక్ ఇది 8. సో అదేమో హెచ్ మనకి హెవీ దానికి తీస్తున్నాము. సో దీని ప్రకారంగా ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఇట్లా ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ ఉన్న 6 ఏకర్స్లో చాలా ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్లో మనకి మిగతా అన్నీ వస్తాయి. ఓకే, సో దాని ప్రకారం చూసుకోండి, ప్లాన్ చేసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. ఓకే అండ్ ఓకే, సో దీని ప్రకారం మనం ఈ యొక్క హెవీ దానికి లైట్ మోటార్ వెహికల్కి ఓకే అదేమో హెవీ ఉంటుంది, ఇదేమో ఇలా ఉంటుంది. మనకి ఇంకా కార్స్ 2 ఉంటాయి. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో మీరైతే ఓకే మీరైతే ఇబ్బంది పడద్దు. ఓకే, మంచిగా ఇవ్వండి. ఇట్లా మనకైతే స్టార్ట్ అవుతుంది. లేదు పౌలేం లేదు, ఇక్కడే కొద్దిగా దానికి అంటింది. ఇక్కడ అక్కడ బయటకు వచ్చేటప్పుడు లాస్ట్ అదేలే లేదు కొన్ని చోట్ల ఇటు నుంచే ఉంది, కొన్ని చోట్ల
మనకి టైర్లు వేసుకోవాల్సింది. ఇప్పుడు ఇతను ఇక్కడ నుంచి వచ్చాడు, ఎక్కింది. మార్జిన్ పట్టుకొని పోతూనే ఉండాలి. హలో, ఓకే ఓకే, స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయినాయి. డ్రైవింగ్ చూసి చూడు.